మీ దగ్గర 6 టైర్ల నుండి 16 టైర్ల ట్రక్ ఉన్నా మాత్రం ఏం లాభం? సరిగ్గా మనకు లోడింగ్ దొరకకపోతే? లోడింగ్ కోసం అయితే ఒక మనకు మ్యాజిక్ లాంటి ఒక అప్లికేషన్ దొరికితే, సో అదే అప్లికేషన్ గురించి చెప్పడానికైతే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఆ అప్లికేషన్ మరేదో కాదండి, ట్రక్సప్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనకు ఎక్కడి నుండి ఎక్కడికైనా మనం లోడింగ్‌నయితే మన వెహికల్‌కి తగ్గట్టుగా మనం వెతుక్కోవచ్చనమాట. ఓపెన్ బాడీయా, క్లోజ్ బాడీయా, కంటైనర్ బాడీయా, లేకపోతే ఫ్లాట్ బెడ్డా, ఇలాంటి వెహికల్స్ అన్నిటికి గూడా మనకు ట్రక్సప్ అప్లికేషన్‌లో మనకు మంచిగా లోడింగ్ అయితే దొరుకుతా ఉంటుంది. అండ్ కొన్ని అప్లికేషన్‌లలోనైతే మనకు 12 టైర్ వెహికల్ కోసం మనం లోడింగ్ వెతికితే 14 టైర్‌కు సంబంధించిన లోడింగ్ చూపించడం, 14 టైర్ గురించి వెతికితే 16 టైర్ లేదా 10 టైర్ గురించి చూపించడం అయితే జరుగుతా ఉంటుంది. మనకు ఈ ట్రక్సప్ అప్లికేషన్‌లో మనకు అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఇదొచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో లోడింగ్‌నైతే మనకు వెతికి మనకు నోటిఫికేషన్ రూపంలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి గాను మీరు మీ వెహికల్ యొక్క డీటెయిల్స్, ఇప్పుడు నా దగ్గర 16 టైర్ వెహికల్ ఉందనుకోండి. దాని డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. దాని కెపాసిటీ ఎంత, ఎన్ని టన్నుల వెయిట్ అయితే మోస్తుంది, అండ్ మన వెహికల్ యొక్క పొడవు ఎంతుంది, అండ్ వెహికల్ యొక్క టైర్స్ ఎన్ని టైర్స్‌కి సంబంధించిన వెహికల్, అండ్ ఎలాంటి వెహికల్, ఓపెన్ బాడీయా లేకపోతే హాఫ్ బాడీయా, ఫుల్ బాడీయా, ఇలాంటి డీటెయిల్స్ అయితే మనం ఇవ్వడం అయితే జరగాలి. ఇట్లా మనం ఇచ్చినట్లయితే వెహికల్‌కి సంబంధించిన డీటెయిల్స్ మన వెహికల్ కావాల్సిన సరిపోయే లోడునైతే అది మనకు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ట్రక్సప్ అప్లికేషన్‌లో కొన్ని రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ నుండి లోడింగ్ సెట్ చేసుకున్నట్లయితే ఆ రేట్లయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. బండారా టు నెవాసా, మూర్తిజాపూర్ నుండి సూరజ్ నగర్, హల్దియా నుండి నాసిక్, ఈ రూట్‌లలో మనకి అధికమైన రేట్లయితే ప్రస్తుతానికి నడవడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రక్సప్ అప్లికేషన్ అయితే వెంటనే వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ట్రక్సప్ అప్లికేషన్ అనేది మనకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌నైతే ఇందులో లాంచ్ చేయడం అయితే జరుగుతా ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ట్రక్సప్ అప్లికేషన్‌కి యూట్యూబ్ ఛానల్ అయితే ఉందన్నమాట. వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానెల్‌ని అయితే చెక్ చేయండి.